చెప్పు. ఆధ్యాత్మికత అంటే మనకి తెలుగులో గాని సంస్కృతంలో గాని ఆదిభౌతిక జ్ఞానం అంటే గాని మా ప్రేతాత్మలను పిలవడం అనే అర్థం లేదే. కాదు, ఇంగ్లీష్ లో స్పిరిచువలిజం ఉండొచ్చు. అనే అంటే దాంట్లో. ఇంగ్లీష్ వర్డ్ అది ఇంగ్లీష్ వర్డ్. నేను మామూలుగా దాని ట్రాన్స్లేషన్ ఆధ్యాత్మికత అని అనుకుంటే మాత్రం దాంట్లో కేవలం ఆధ్యాత్మికతని లౌకికంగా కూడా కాకుండా ప్రేమలాగే లోడెడ్ వర్డ్ ఇది. కొందరు గుళ్ళు గోపురాలు తరగడం ఆధ్యాత్మికత అంటారు. అసలు లేదు ఆత్మతత్వ లేదు కోసం తపనని ఆధ్యాత్మికత అన్నమాట. ఆధ్యాత్మికత. అవునవును. మనమేమో అదే ఇలాంటి వాడి అదే మనకు పిలిగ్రిమేజ్ ఇంగ్లీష్ లో చేయవలసిన వాడి. స్పిరిచువాలిటీ అంటే డిఫరెన్స్ ఉండొచ్చు. స్పిరిట్స్ అని ఇలాగా అలాగా వర్డ్స్ మీనింగ్స్ ఆ విధంగా ఇంకో ఇంకో అర్థం కూడా రావడానికి అవకాశం ఉన్నది. అదే నువ్వు అన్నట్టు అదే స్పిరిట్స్ అంటే ఏదో మరణించిన ఆత్మల్ని భౌతికంగా మరణించిన ఆ పుస్తకంలో వాళ్ళు అలాగే చెప్పారు. పిలుస్తారు. స్పిరిచువలిజం అంటే చనిపోయిన ఆత్మల్ని ఉమ్, పిలవడాన్ని, అది స్పిరిచువలిజం ఉమ్, గా. ఆ, అచ్చా అచ్చా. ఓకే ఓకే. మనం కూడా వేగ్గానే వాడుతున్నాం. చాలా మందికి అసలు ఆధ్యాత్మికత అనగానే ఏదో ఇలాంటివన్నీ ఆ, అంటే రిలీజన్ గుడికెళ్ళడం. రిలీజియన్ బేస్డ్ వచ్చేస్తుంది. రిలీజన్ బేస్డ్ ఉమ్, వచ్చేస్తుంది సాధారణంగా అంటే రిలీజియస్ కర్మకాండలు నాలెడ్జ్ ఇవే ఆధ్యాత్మికత అని అలవాటు అయిపోయింది. అని అనుకుంటారు. అవును, తప్పు. ఇక అది అసలైన అర్థం ఎంత లాంగ్వేజ్ లో ఉండే ఇది ప్రాబ్లం. ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి తెలియట్లేదు ఆధ్యాత్మికత. అదే అదే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం కోసం తపన ఉంది అలాంటివి. ఉమ్. రామలక్ష్మి గారు, మీరు ఏమైనా మాట్లాడతారా? నాకు కొత్త కదండి, నేను నెమ్మదిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. అలాగే అలాగే. నిజమే, ఈ పుస్తకం చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. కొంచెం ఇందులో ఇలాంటి మతాలు అవి మనకి ఇంకా కొన్ని కొన్ని పాత అప్పట్లో అవి ప్రచారంలో ఉన్నాయి. మనకి వాటి యొక్క సిద్ధాంతాలు తెలియదు కానీ అలాంటివన్నీ వస్తాయి అంతే. ఓకే. ఓకే అండి, అయితే ముగించేస్తున్నాను. మనం చెప్పు అదే వసంతలత. మనం ఏంటంటే కేవలం మనకి హిందూ మతము, జైన మతం, బౌద్ధ మతం వీటి గురించే తెలుసు. ఎందుకంటే మన దేశంలో అవే ఉండేవి కాబట్టి. ప్రపంచంలో మిగతా దేశాల్లో ఎన్ని రకాలైనటువంటి మార్పులు ఉండేవో అవే మనకు తెలియవు కదా. ఈ దివ్య జ్ఞానం అనేది అన్ని కంట్రీస్ తాలూకా జ్ఞానం కాబట్టి మనకి వీటిలో కొత్త కొత్త విషయాలు ఏవో తెలుస్తూ ఉంటాయి. అది. ఓకే, ముగించినా. సరే.